అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చిగుళ్ల నుంచి రక్తస్రావమా? పళ్ళు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలామందికి సాధారణ సమస్యగా అనిపిస్తుంది. కానీ దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది నోటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి హెచ్చరిక కావచ్చు. ప్రధాన కారణాలు: దంతాలపై ప్లాక్ పేరుకోవడం, జింజివైటిస్, గట్టి బ్రష్ వాడటం లేదా తప్పుడు బ్రషింగ్, విటమిన్ సి, విటమిన్ కే లోపం, మధుమేహం, హార్మోన్ల మార్పులు, పొగాకు, సిగరెట్లు వాడటం. ప్రమాదాలు: చికిత్స చేయకపోతే ఇది పెరియోడాంటైటిస్గా మారి దంతాలు ఊడిపోవడానికి దారి తీస్తుంది. దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం తీవ్రత పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు టిప్స్: మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్తో నెమ్మదిగా గుండ్రంగా బ్రష్ చేయండి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, నారింజ, నిమ్మ, ఉసిరి మరియు విటమిన్ కే ఉండే ఆకుకూరలు, పాలకూర, మెంతి ఎక్కువ తినండి. ఆయుర్వేదం ప్రకారం పసుపు, వేప పుల్లలు, త్రిఫల చూర్ణంతో పుక్కిలించడం మంచిది. సంవత్సరానికి 2 సార్లు దంత వైద్యుడిని సంప్రదించండి. చిగుళ్ల వాపు, రక్తస్రావం తరచుగా ఉంటే వెంటనే డాక్టర్ను చూపించండి.